ఎన్నో రోజుల నుంచి నేను అనుకుంటున్న ఒక కళ ఇలా పందిరేయాలి అని. సో ఫైనల్గా అయితే కనుక ఇది పూర్తి అయ్యింది. చూస్తున్నారా? వావ్! ఏంటంటే ఇది ఇక్కడ మొత్తం వెజ్జీస్ ఇవన్నీ పాకించాలనేది నా కోరిక. సో ఇక కొన్ని రోజుల తర్వాత ఇది చాలా అందంగా ఉండొచ్చు. చాలా రోజుల కోరిక అబ్బా, చాలా ఈజీగా అయిపోయింది. ఎంత అంటే దీనికి ఖర్చు వచ్చేసి ఒక 12,000 ఎంత అయింది. అంటే ఈ పోల్స్కి వైర్కి మళ్ళీ అండ్ ఇంకొంచెం మిగిలితే వాళ్ళు ఇక్కడ కూడా కట్టారు. దీని తర్వాత నాకు ఐడియా వచ్చింది ఏంటంటే ఒక సైడ్కి ఇట్లా కూడా కట్టేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి అందరి పొలాలు సేద్యాలు చేస్తున్నారు, బట్ నాది ఇంకా చేయలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు పొలం వేసే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే దీనికి ఎలాగో నేను గడ్డి మందు కొట్టలేను, పోనీ గడ్డిలో మనం ఏది పండించడానికి కుదరట్లేదు. బట్ అది కాక ఇయర్ నేను కొంచెం వేరే పనులలో బిజీగా ఉంటున్నాను. సో వ్యవసాయం ఈ ఇయర్ వదిలేస్తున్నా. బట్ ఇటు సైడ్ అయితే కనుక మన అరటి తోట చాలా అందంగా ఉంది. దీని నుంచి ఏదైనా సరే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది మన మునగ చెట్టు, ఉసిరి చెట్టు కూడా కాపు కాయడానికి రెడీగా ఉంది. ఇప్పుడే ఇంటికి వాటర్ పట్టాను. ఇంటి పని అయిపోయింది ఇబ్బా, 2 days 3 days అయింది. ఇల్లు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మోటార్ ఆన్ చేసి వచ్చాను. ఫిష్ ఫీడ్ వేయాలి. స్మార్ట్ ఇదిగోండి, పైన హౌస్ పైన ఉంది, ఇది కిందది. చాలా పెద్దగా అయిపోతుంది ఇది నాకు ఫ్యూచర్లో ఉండటానికి. అండ్ ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. 3 days చేశారు, ఇప్పటికి 3 days అయింది ఆగేసి. ఇంకా సిమెంట్ మూటలు ఇసుకలు ఇవన్నీ ఉన్నాయి. మొన్న అయితే ఒక్కరోజే 10-15 కిలోలు వచ్చాయండి మ్యాంగోస్. ఈరోజు చూడాలి. రోజు దొరుకుతూనే ఉన్నాయి, మినిమం ఒక 5 కిలోలు అట్లా. ఓహో, ఈరోజు ఏదో బాగా దాడి చేసింది మ్యాంగోస్ మీద. అక్కడ ఒకటి ఉంది, పైన ఒకటి పండుతుంది. చూద్దాం, కింద పడతాయిలేండి. నిజంగా చాలా చోట్ల మ్యాంగోస్ అయిపోయాయి ఇప్పుడు, బట్ ఇప్పుడు పండుతున్నాయి ఇవి. నిజంగా రోజుకి ఎన్ని పండుతున్నాయో. ముఖ్యంగా ఆడొక చెట్టు ఉంది, నిన్న స్టార్ పాప తలకాయ అంత సైజులో ఒక మ్యాంగో పండింది. 2 కిలోల పైన ఉంది అది దానిది. ఇంకా చూడండి పచ్చిగా ఉన్నాయి. అందరూ ఒక 70% కూడా పండకముందే వీటిని కోసేసి మందులు వేసి మార్కెట్లో అమ్ముతారు. లేకపోతే కనుక ప్రతి మ్యాంగో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే చెట్టు మీద పండింది, ఎంత టేస్టీగా ఉందో ఇది. వావ్, అద్భుతం. కానీ ఈరోజు ఏంటి ఎక్కువ అస్సలు దొరకలేదు. రోజు చాలా దొరుకుతాయి, అంటే మోసుకుపోవడానికి కూడా ఇబ్బంది పడేవి. ఇది ఒకటి ఉంది, వావ్, చెట్లలో ఉంది. చాలా బాగుంది కదా చూడటానికి. నా చేపల చెరువు, నా పొట్టి మామిడి చెట్టు చాలా పెద్దగా చూపిస్తా చూడండి మీకు. బాగా లావయ్యాయి. చిన్న మ్యాంగో చెట్టుకి 3 వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పెద్ద బుట్ట తీసుకొని వెళ్తున్నా, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. చూద్దాం ఎన్ని దొరుకుతాయో. నిన్న ఈ బుట్ట పట్టకుండా వచ్చాయండి. సో స్టార్ పాప, నేను, వరంగడ్ ముగ్గురు వెళ్ళాము. ఒక కాయ అయితే మా స్టార్ పాప తలకాయ మీద ఉందిరా, అది 2 కిలోల వెయిట్. అస్సలు ఎంత లావు బంగినపల్లి అయితే, అది కూడా అదే ఎత్తుకొచ్చుకుంది. పడిపోయింది చెట్టు కింద. 2 కిలోలు ఈజీగా ఉంటుంది. అసలు ఎంత లావు మ్యాంగో అది. షాక్ అయ్యాను నిన్న చూసి నేను. నిజంగా దీనికి భలే సైజు వచ్చాయండి, చాలా లావు లావు కాయలు. బంగినపల్లి
అరే ఏంట్రా ఇవి పాతవే కొత్తవే? ఇది తాజాది, ఇది తాజాది. వావ్, కొద్దిగా దుఃఖపడింది. తాజాది. అర్రే ఇది అన్నీ ఒకే చోట పడ్డాయి. తాజాది 4. బుట్ట తెచ్చి మంచి పని చేసినానే. 5 ఇక్కడికి ఉన్నాయి. ఎంతలా ఉన్నాయో ఊడి అమ్మ. వెళ్ళి బుట్ట ఎత్తుకుంటా. నేను సరదాగా తీసుకొచ్చాను. అది సీరియస్గా ఈ బుట్ట నింపేలా ఉంది. ఇది ఏం చేస్తున్నానంటే పల్పు తీసి వాటిని డీప్ ఫ్రీజర్లో దాచిపెట్టా. నిన్న నాకు ఓపికన్నంత వరకు కోసి. ఈరోజు ఇన్ని దొరికాయి. ఆ పొట్టి చెట్టుకి ఈరోజు 3 దొరికాయని అది ఇది 2 కవర్ చేసినట్టుంది. ఇది చూడండి, నేను ఎక్కడ దొరికింది మా స్టార్ పాప ఒకటి. ఇది ఉంటుంది అయ్యా, కిలోన్నర బరువు కింద పడి పగిలింది. చెట్టు మీద పడిన వాళ్ళు ఎవరు లేరా? జస్ట్ అట్లా పిక్ చేయడానికి. ఇదిగా ఉందిగా, అంతలే రేపటికి అదే కింద పడుతుంది. అమ్మ బాగాలేదు. ఇది పచ్చిదండి కానీ కింద పడింది, గాలికి పడ్డట్టుంది. ఇక్కడ 2 ఉన్నాయిరా. కింద పడి పగిలిపోయింది. బాగుంది. ఈరోజు పండగ నాకు. ఓహో, ఇది బొక్కబడింది, చాలా పెద్దగా ఉంది. ఇది చెట్టు మీద పండినట్టు ఏమైనా ఉన్నాయా? అక్కడ ఒకటి ఉంది, మా పండుతుంది. నిన్న చేసిన నేను ఒక చిన్న తప్పు నన్ను గజగజ వణికేలా చేసింది. ఏంటంటే వాటర్ పడుతున్నారబ్బా, వరుణు పాప ఇద్దరు. సో వాళ్ళు వాటర్ పడుతున్నారనే ఉద్దేశంతో నేను ఫీడ్ వేయడానికి అయితే వెళ్ళాను. పొలంలో ఫీడ్ వేసి, అంటే సరే వరుణు నువ్వు వాటర్ పడుతూ ఉండు, నేను చేపలకి మేత వేసొస్తాను. పొలంలోకి వెళ్ళాను. ఇక్కడ నుంచి అంటే ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది, 200 మీటర్స్ అంతే. కానీ నేను తీరా ఫీడ్ వేసేటప్పుడు నాకు థాట్ వచ్చింది. ఏంటంటే చేపలు చూడడానికి ఏమన్నా ఇది బుడ్డది వస్తుంది ఎడికి అని. అంటే గుంత కదా అండి, వాళ్ళకేం తెలియదు. సో అంటే ఇప్పుడు నేను అలా ఒంటరిగా వదిలిపెట్టి కూడా పోలేదు. నేను తీరా ఫీడ్ వేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. అంటే ఇక్కడ చేపలు ఉన్నాయి కదా, కొన్ని వీటిని చూడడానికి స్టార్ పాప వస్తుందా, పొరపాటున ఏమన్నా ఇందులో పడతారా అనే థాట్ ఉంటుంది కదా. ఆ సెకండ్ నేను ఎంత పరిగెత్తుకుంటూ వచ్చానో నాకే తెలుసు. బట్ లక్కీగా వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పైప్ తీసుకొని వాటర్తో ఆడుకుంటున్నారు. అమ్మ అనుకున్నాను, నిజంగా జీవితంలో ఒక్క సెకండ్ ఏంటంటే గుండె అయిపోయినంత పని అయిపోయింది. అంటే అదే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ వాటర్ పడుతున్నారు, వాటర్ పట్టమని చెప్పాను దీనికి, వాటర్ పడుతున్నారు సరదాగా. వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు కదా, నేను వెళ్ళిపోయాను. అమ్మ, ఒక పచ్చి పప్పాయి కాయ కోసుకొని పోదాం. మ్యాంగోస్ చూడండి ఎన్ని వచ్చాయి, ఒక బొట్టి వచ్చాయి. పచ్చి పప్పాయి కావాలి, పప్పు చేస్తుందంటే ఈరోజు మా లడ్డు పప్పాయి పప్పు చేస్తుంది అని చెప్పింది. అదే పని ఫోన్ చేసి మరి చెప్పింది, పచ్చి పప్పాయి పట్టుకరారా అని. పందిలా ఉన్నాయి ఇవి.